నమస్తే అండి. ఈరోజు మా గణపయ్యను నిమజ్జనం చేస్తున్నామండి. ఈరోజుకి మా గణపయ్యకి 9 డేస్ అండి. 9 డేస్ మేము పూజలు చేసి ఈరోజు గణపయ్యను పంపుతున్నాము. అయితే ఈరోజు ప్రసాదం కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ పులిహోర ప్రిపేర్ చేయడానికి మా గల్లీలోని అందరం కలిసి ఇలాగా ప్రసాదాన్ని తయారు చేస్తాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా దేవుడి ప్రసాదాన్ని తయారు చేయడంలో పాలుపంచుకోవడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. ఎవ్వరూ కూడా మేము రాము అనకుండా అందరూ వచ్చేలా దేవుడి ప్రసాదాలు, దేవుడి పూజలో పాల్గొనడాలు ఇవన్నీ చేస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఏమనుకోకుండా ప్రతి దాంట్లో పాలు పంచుకోవడం, ప్రతిదీ అందరం పంచుకోవడం, ప్రతి పనుల్లో అందరం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఈరోజు ఇలా మేము అందరం కలిసి ఈ దేవుడికి పులిహోర ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఇలా దేవుణ్ణి ఈరోజు నిమజ్జనం చేసే రోజు మేమందరం మా సైడ్ ఇలాగా పులిహోర ప్రసాదం తయారు చేసి ప్రతి ఒక్కరికి మా గల్లీలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రసాదం ఇట్లా ప్యాక్ చేసి పులిహోర అయిన తర్వాత అందరం దాన్ని ప్యాక్ చేసి అందరం ప్రతి ఒక్కరి ఇంటికి పంపిస్తాము. మళ్ళీ దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని పెడతాము. అందరూ ప్రసాదం తీసుకోవాలనేసి అందరం ఇలా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు నిమజ్జనంలో పాల్గొనాలనేసి ముందే చెప్పేశాము. అందుకని అందరూ ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది ఇంకా వేరే ప్రిపరేషన్లలో ఉన్నారు. ఈరోజు గణపయ్యను ఇలా మేమైతే ఇలా ప్రసాదంతో సాగనంపుతాము. ఇంకొకటి లాస్ట్ పూజ అండి. ఇది లాస్ట్ దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లే రోజు నైట్ ఇలాగా దేవుడికి పూజ చేసి అందరూ వచ్చి హారతులు తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఇలా గణపయ్యను సాగనంపుతాము. ఇంకా ఇక్కడ అందరం కలిసి ఒకే మోడల్ శారీస్ తీసుకున్నాము. గణపయ్య నిమజ్జనం రోజు ఇలా కోలాటాలు వేయాలనేసి అనుకున్నాము. అందరం మా గల్లీ సభ్యులం అందరం కలిసి ఇలాగ శారీస్ కట్టుకొని కోలాటం ఆడడం ఎంతో ఆనందకరంగా అనిపించిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ చిన్నలు పెద్దలు చాలా ఎంజాయ్ చేశారు. మా గణపయ్య చిన్న గణపయ్య అయినా మా గల్లీలో చిన్నగా పెట్టుకొని ఇలా ఆనందంగా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా అనిపించింది. లాస్ట్కి ఇలా మా గణపయ్య నిమజ్జనం జరిగింది.